నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో ప్రధానంగా ఓపెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ జరగకుండా ప్రత్యేక తనిఖీలు. విఘాతం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజేండ్ల హెచ్చరిక. గూడూరు పట్టణ పరిధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించిన పాఠశాల ఏజీఎం రియాజ్. ప్రభుత్వం నిర్వహిస్తున్న పశు వైద్య ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. మనుబోలు ప్రాంతీయ పశు వైద్యశాల ఉప సంచాలకులు గురువారెడ్డి పిలుపు. బి చెర్లోపల్లి గ్రామంలో జనవరి 26వ తేదీ సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం. 20 మంది గ్రామ ప్రజలకు 15,000 రూపాయల విలువ చేసే కంటి అద్దాలు పంపిణీ. జిల్లాలో ప్రధానంగా ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజేండ్ల హెచ్చరించారు. చిల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్ను నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజేండ్ల ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఎస్పీ అజితా వేజేండ్ల మాట్లాడుతూ నూతనంగా నెల్లూరు జిల్లాలో కలిసిన చిల్లకూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగిందని, శాంతి భద్రతలు పెండింగ్లో ఉన్న కేసు వివరాలు పరిశీలించామని, ఎక్కడ ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలు కూడా జాతీయ రహదారిపై వాహనాల్లో వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే సమీపంలోని పోలీస్ స్టేషన్ తెలియజేయాలని కోరారు. ఈ పరిశీలనలో ఎస్పీ వెంట గూడూరు డీఎస్పీ గీతాకుమారి, రూరల్ సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు పాల్గొన్నారు. ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్కి రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇదొక సర్కిల్ విజిట్ అయింది అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐస్ అన్ని కలిసాము. సో ఈరోజు డిఎస్పీ మేడంతో పాటు ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తున్నాము. అండ్ స్టేషన్లో మన దర్యాప్తు ఎలా జరుగుతుంది కేసెస్ది అండ్ వాటిని టైంలో మనం చార్జెస్ వేస్తున్నామా దీంతో పాటు రెగ్యులర్గా మనం బీట్స్ ఎలా పడుతున్నాయి, కోర్ పోలీసింగ్లో భాగంగా బీట్స్ సిస్టమ్ ఒకటి, ట్రాఫిక్ నియంత్రణ ఎలా జరుగుతుందని చూడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ అరకట్టాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ అందరికీ కూడా. ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది అరకట్టడం చాలా ముఖ్యం మనకి. అది కాకుండా మనం ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కరెక్ట్గా రెస్పాన్స్ టైం కరెక్ట్గా ఉండి తొందరగా పోలీసులు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పీపుల్కి అందరికీ ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి మన స్టాఫ్ అందరూ కూడా. అట్లనే విలేజ్ అడాప్షన్ కేసెస్తో కూడా అంతా మాట్లాడడం జరిగింది. మన మహిళా పోలీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకొని ఇట్లా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేయటము, పిల్లలకి అన్ని సెక్షువల్ అఫెన్సెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎట్లా సేఫ్గా ఉండాలి అనేది చెప్పటము, వీటి మీద ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలానే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ పెడతాము. ఎటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినా కానీ వెంటనే మనం సాల్వ్ చేయాలి. సో దాని మీద వర్క్ చేస్తున్నాము. అందరికీ ఆఫీసర్స్కి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ట్రాఫిక్ పరంగా ముందు మీరు మీ ప్రాణాలు చాలా ముఖ్యము, మీ ఫ్యామిలీకి కుటుంబానికి మీరు తిరిగి రావడం చాలా ముఖ్యము. సో డెఫినెట్గా హెల్మెట్ వేసుకొని నడపడము, లేన్ డిసిప్లిన్ పాటించడము అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ కానీ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటము చాలా ముఖ్యము. సో మనకి ఇక్కడ హైవే మీద పోలీస్ స్టేషన్ కాబట్టి ఇక్కడ కొంచెం అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హైవే మీద ఎవరు కూడా అసలు హెల్మెట్ లేకుండా రావడానికి ఉండదు. మనం దాని మీద డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ముందు మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, దాని మీద ఇప్పుడు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అలానే అందరికీ కూడా ఏది ఇన్సిడెంట్ అయినా కానీ చిన్నది పెద్దదైనా ఇమీడియట్గా మీ దగ్గర పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. మళ్ళీ గొడవలు పెద్దగా అయ్యి అవి మరీ ఇదే
లోపల ముందు ఇన్ఫార్మ్ చేస్తే 112 కాల్స్ చేస్తే మనం వెంటనే రెస్పాన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని జెడ్పీ గర్ల్ హై స్కూల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు రొటేరియన్ కె శ్రీనివాసరావు దాతృత్వంలో శానిటరీ ప్యాడ్స్ మరియు 10వ తరగతి విద్యార్థినులకు విద్యా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని, విద్యార్థులు అపరిశుభ్రంగా ఉంటే చదువుకునేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందని, పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారు చదువులో మరింత ముందుకు పోవడం జరుగుతుందని, విద్యార్థులు అందరూ చక్కగా చదివి అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, ట్రైనీ వాసుగౌడ్, ఎన్ కృష్ణంరాజు, సిద్ధారెడ్డి, బొమ్మడి శ్రీనివాసులు, ఎం హరినాథ్ రెడ్డి, గిరిబాబు, హరినాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు, మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ పెట్టున్నారు. ఆయన బాధపడ్డ ఇబ్బంది లేదు, కానీ బాగా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండేది గవర్నమెంట్ స్కూల్స్లో. వాళ్ళు తక్కువ చేతులతో వస్తారని చెప్పి ఎవరంటే వాళ్ళు చేర్చుకుంటారు. కాకపోతే మా సార్ మాత్రం చేర్చుకోరు. కానీ డిసిప్లిన్గా వాళ్ళు వేసే మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు రొటీన్స్ పాపం 3 గంటల కంటే నిద్రపోతారు, అయినా కూడా టీచర్స్ 4కి వెళ్తారనేసరికి వాళ్ళు నిద్రాపి మా రొటేరియన్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా. ఈరోజు ఆ దాత ఆయనకి కృతజ్ఞతలు. ఆయనకి స్టేజ్ ఫీల్ చాలా, ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడడం అలవాటు చేయాలా. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వితరణ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా. 10th క్లాస్కి వెళ్తారు, అందువల్ల చూపిస్తున్నారు. గతంలో కూడా బాయ్స్ హై స్కూల్లో ఆయన ఈ హార్టిఫిష్ ఇచ్చారు. ఇల్లు కూడా ఆయన సనత్ నగర్ అంటే దగ్గరగా చూస్తున్నాం. ఆయన స్పాన్సర్షిప్ బాయ్స్ హై స్కూల్, నెక్స్ట్ గర్ల్స్ హై స్కూల్, ఇది 2వ ప్రోగ్రాము మా క్లబ్కి. లేదా ఈ ఇయర్ ఆయన ఫస్ట్ జాయిన్ అయింది. వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరెన్నో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా సీనియర్ రొటీన్ గోపాల్ రెడ్డి గారిని ప్రసంగించవలసింది. మాకు రేపు జులై నుంచి రోటరీ క్లబ్కి కాబోయే ప్రెసిడెంట్. మీరందరూ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, మొన్నటి వరకు టీచర్గా ఉన్నాడు. చాలా గొప్ప విషయం. అందరికీ కూడా ముందుగా మీకు అందరికీ కూడా 90 మంది ఉన్నారు. ఎప్పుడే చెప్తున్నాను, షేరింగ్ 86 రౌండ్ చేస్తే నేను 90 కదమ్మా. చాలా సంతోషం. ఇంతమంది ఆడపిల్లలు జడ్పీ స్కూల్లో చదువుతారు. ఇప్పుడంతా ఏంటంటే హైటెక్ హైఫై ప్రిఫర్ చేస్తుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ 90 మంది ఆడపిల్లలు ఉన్నారంటే చాలా. నేను కూడా ఇక్కడే చదివాను. అదే పదే చెప్తే బాగుండేమో. నేను ఆడపిల్లల స్కూల్లో చదివాడైనా అప్పుడు కో ఎడ్యుకేషన్ ఒకటిగానే ఉండింది. అందువల్ల నాకు ఇక్కడికి పాత నిన్ననే మీ పిల్లలిద్దరికి పిఆర్సీలో నేషనల్ సంబోధన చేసడానికి వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకు సర్టిఫికేట్ చిన్న పాత్ర ఇచ్చాము. నేను గతంలో కూడా ఇక్కడ మీకు ఒక ప్రామిస్ చేశాను. మీరు ఎవరు దానికి అందుకోవటం లేదు. మీరు ఎంతమంది ఏ గేమ్లోనైనా కూడా, ఏ స్పోర్ట్స్లోనైనా కూడా నేషనల్స్ ఆడితే
అంతమందికి పే ద్వారా మీకు అందరికీ కూడా 5,000 రూపాయలు వేసేస్తాం. ఈ రోడ్డు ప్రాజెక్ట్ అది వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు సెలెక్ట్ అయినారు, మీకు మాకు ఖర్చులకి కూడా ఐ థింక్ ఎవరు ఖర్చులు కూడా ఎవరు అనుకుంటారు గవర్నమెంట్. మీరు సెలెక్ట్ అయినారని చెప్పండి, ఇమీడియట్గా మీకు లేదు నన్ను స్కూల్కి రమ్మంటే లేదు మీ ఇంటి అడ్రస్ ఇస్తే నేను మీ ఇంటికి వచ్చి నిర్ధారించిపోతాను. మీరు ఆడండి అమ్మా, లేకపోతే ఎట్లా ఏంటి క్రికెట్ చూడటం లేదా మీరు? మన పెట్టుకోవాలి కదా, ఆడండి, ఏదో గేమ్ ఆడండి. క్రికెట్ ఒక్కటే గేమ్ అనుకోబాకండి, మన దేశవాళీ గేమ్లు చాలా ఉన్నాయి. హాకీ, అసలు మన నేషనల్ గేమ్ ఏదో ఒకటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? హాకీనా? అని షూర్, వెరీ గుడ్. సో చాలా సంతోషం అమ్మా, మీకు అందరికీ కూడా మిమ్మల్ని పదే పదే కలుసుకునేదానికి ఈ మధ్యనే మన వాళ్ళు వరల్డ్ కప్ కొట్టిందానికి కూడా ఉదయాన్నే నేను దేశిస్తూ మీకు తల 2 చాక్లెట్స్ కూడా ఇచ్చాను మిమ్మల్ని అందరూ కలుసుకునేదానికి. ఖమ్మం మీ మీద మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయమ్మా. నాకు తెలిసి మీలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి కింద ఉండే కుటుంబాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. అది వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే మీరందరూ కూడా ఎదగండి. ఇప్పుడే చెప్పాను, ఎవరు అనలేదు కానీ అమ్మ ఐఏఎస్ ఐపీఎస్ ఒక అమ్మ ఏదో యాక్టర్ అంటే. గూడూరు పట్టణ పరిధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ను పాఠశాల ఏజీఎం రియాజ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తులసి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న వయసు నుండే చదువుతో పాటు వివిధ రకాల విషయాల పట్ల అవగాహన కల్పించడం కొరకు ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. జంక్ ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ను విద్యార్థులకు తెలియజేసి వాటి పట్ల ఉపయోగాలను కూడా విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను వివరించి వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పద్మయ్య, అకాడమిక్ డీన్ భవానీ మరియు సునీల్, ఉపాధ్యాయులు మల్లికార్జున, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Program of Nutri Fest as conducted by Narayana Group of Institutions, and it is very good initiative because students could able to know what are the nutritious food and what they should able to eat. So this is I think this is a very good initiative done by the Narayana Group of Institutions. So I am very thankful for them, as my child is also studying here, and it is very helpful to all the students, and this type of initiative should be done by all schools. For conducting this type of competitions, so that children are able to know the nutritious food, and they can gain vitamins, and they can know the vitamins by eating such nutritious food. Thank you. నారాయణ స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి చాలా బాగుంటుంది, మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళు పార్టిసిపేట్ చేయడం. కానీ మాకు పేరెంట్స్గా కూడా ఇలా ఫుడ్ కాంటెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమేమి ఏ ఫుడ్లో ఏం దొరుకుతుంది అని వాళ్ళకి చెప్పి మేము వాళ్ళ చేతి చేయించి వాళ్ళు ఈజీగా దాన్ని అర్థం చేసుకొని తీసుకుంటారు. సలాడ్స్ అయినా వెజిటేబుల్ సలాడ్స్ అయినా వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారు ఇంట్లో. చాలా హ్యాపీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ తులసి. నేను నారాయణ గూడూరు బ్రాంచ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా బ్రాంచ్లో న్యూట్రీ క్విజ్ అండ్ మాస్టర్ చెఫ్ అనే ఒక కాంటెస్ట్ పిల్లల ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి మెయిన్ మోటో ఫ్రమ్ అవర్ నారాయణ మేనేజ్మెంట్, పిల్లల న్యూట్రిషియస్ ఫుడ్ని ఎలా తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ యొక్క హెల్ప్ లేకుండా వాళ్ళ యొక్క స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వితౌట్ యూజింగ్ గ్యాస్ అనేది ఈ కాంటెస్ట్ ద్వారా పిల్లలకు మేము తెలియపరుస్తున్నాము. సో ఈ కాంటెస్ట్లో తల్లిదండ్రుల యొక్క పార్టిసిపేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సందర్భంగా పేరెంట్స్కి కానీ మా యొక్క స్టాఫ్ మెంబర్స్కి కానీ టు కండక్ట్ దీస్ కాంటెస్ట్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ వే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్.
అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నా ధన్యవాదాలు తెలియవచ్చుకుంటున్నాను. బికాస్ మా యొక్క కాంటెస్ట్ని మేము ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియవస్తున్నాను. చాలా హ్యాపీగా. For young children to understand about the nutrition and content it's a platform for us to make them inculcate into their day-to-day habit by conducting one such program. So I'm very happy taking part with my children in this program. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు శ్రీ 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 ముత్యాల అమ్మవారి దేవస్థానంలో మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు. భక్తులు 1000 కల్లు కుండలతో వేపాకు చీరలతో పొంగళ్లు పెట్టుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతులు, పల్లకి సేవ మరియు ఊంజల సేవ నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పశు వైద్య ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు ప్రాంతీయ పశు వైద్యశాల ఉప సంచాలకులు గురువారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మనుబోలు మండలంలోని పీడూరుపాలెం గ్రామంలో ఉచిత పశు వైద్యశాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాడి రైతులకు చెందిన పశువులు, గేదెలు, మేకలు లాంటి జంతువులు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమం ఆ గ్రామ టీడీపీ నాయకులు సర్వేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ హర్షకుమార్, డాక్టర్ కార్తిక్, గ్రామంలోని రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా పెద్ద పశువులకి, అలాగే కోళ్ళకి, అలాగే తర్వాత మేకలకి, తర్వాత చిన్న దూడలకి నష్టల నివారణ మందు స్థాపించడం జరిగింది. అలాగే సూలుకు రాని పశువులకు కూడా సూలు పరీక్షలు చేసి వాటి ఆరోగ్యానికి కావలసిన మందులు ఇవ్వడం జరిగింది. అలాగే కోళ్లకు కుక్కర వ్యాధి రాకుండా టీకాలు వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పశు వైద్య శిబిరాలలో రైతులని చైతన్యపరుస్తూ వారి పశువులకి పశు బీమా చేసుకోవాలని తెలుపుతున్నాం. ప్రతి రైతు వారు యొక్క 10 పశువులకి బీమా చేసుకోవచ్చు. అలాగే బీమాలో కూడా 85% సబ్సిడీతో మేము బీమా చేస్తున్నాం. 30,000 పశువుకు వచ్చి రైతు వాటా కింద 300 రూపాయలు మాత్రమే కట్టవలను. అలా కాకుండా మాకు 60,000 రూపాయల పశువు కదా అంటే 60,000 పశువుకు కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ సబ్సిడీ వచ్చేసి 1,643 రూపాయలే ప్రతి ₹1,00,000 పశువుకు కానీ, 60,000 పశువుకు కానీ, 70,000 పశువుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మటుకు 1,642 రూపాయలు మాత్రం ఇస్తుంది. కొరవ వాటా రైతు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే రైతు శ్రేయస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ గోకులాలు అనే
విషయం కూడా ఉన్నాయి, గోకులాలు కూడా ఉన్నాయి. రైతులు కూడా ఈ గోకులాలని 90% సబ్సిడీతో గోకులాల షెడ్లు కట్టిస్తారు. 6 పశువుల గోకులాలు ఉన్నాయి, 4 పశువులకు ఉన్నాయి, అలాగే 2 పశువులకు కూడా ఈ గోకుల షెడ్లు జరుగుతుంది. అలాగే గొర్రెలకు కూడా ఈ గోకులం షెడ్లు ఉన్నాయి. గొర్రెలు మేకలకు కూడా గోకులాల షెడ్లు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ పశుసంవర్ధక శాఖ ద్వారా తెలియపరుస్తున్నాం. అలాగే మనం రైతు సోదరులు ఈ టైంలో పచ్చి మేత దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున వారికి ఏంటంటే ఈ ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా 25 సెంట్ల నుంచి 1 ఎకరా దాకా చేసుకుంటే వాళ్ళకి 35% సబ్సిడీ కూడా ఇది వేసుకునేదానికి ఈ ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా ఉంది. కాబట్టి అట్లాగే మనం సంచార పశు ఆరోగ్య శిబిరాలు మళ్ళా రీఓపెనింగ్ చేయడం జరిగింది 1966 పేరు మీద. కానీ దాన్ని కూడా రైతు సోదరులందరూ ఉపయోగించుకొని పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి వారు కూడా ఆర్థికంగా పెంచుకుంటారని కోరుకుంటూ పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు సూర్యోదయం వేళలో సూర్యకిరణాలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి విగ్రహాలను తాకే అరుదైన సంఘటన మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో జరగడం విశేషంగా మారి ఉంది. మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు నుండి భీష్మ ఏకాదశి వరకు 5 రోజుల పాటు ఉదయం వేళలో సూర్యకిరణాలు ఆలయ గర్భగుడిలోని మూల విరాట్ను తాకుతుంటాయి. స్వయంగా సూర్య భగవానుడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సూర్యకిరణాలతో అభిషేకం చేస్తున్నట్లుగా ఇక్కడ భక్తుల విశ్వాసం. ఆలయ అర్చకులు వెంకటనాథాచార్యులు మీడియాతో విశేషాలను తెలియజేశారు. ఈ దృశ్యాలను చూసేందుకు గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారని తెలిపారు. లక్ష్మీనరసింహాపురంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఈ రథసప్తమిలో సూర్య జయంతి రథసప్తమి నుండి భీష్మ ఏకాదశి లోపల 5 రోజులు శ్రీ సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో 5 రోజులు స్వామివారికి సూర్య భగవానుడు సూర్యకిరణాలతో అభిషేకం చేస్తాడు. స్వామివారి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో శ్రీ సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీదేవి లక్ష్మీనరసింహ స్వామి ఇద్దరికి శ్రీ సూర్య భగవానుడు పాదాభివందనం చేసే కార్యక్రమంలో ఈ 5 రోజులు స్వామివారికి సూర్యకిరణాలు స్వామి మీద క్రమేణా పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ప్రసరించి తదుపరి కొంత సమయం తర్వాత స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు సూర్యకిరణాలు ప్రసరించి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనరసింహాపురంలో ఉండే గ్రామ ప్రజలందరూ వచ్చి వీక్షించి చరితార్థులవుతారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కాకుండా ఈ మండలంలో ఉండే ప్రజలందరూ వచ్చి స్వామివారి కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. పొదలకూరు మండలం బి చెర్లపల్లి గ్రామంలో జనవరి 26వ తేదీ సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో దృష్టిలోపం ఉన్న వారిని 20 మందిని గుర్తించి వారికి బుధవారం ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 20 మంది కంటిలో దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి వారిని ఎంపిక చేసి వారికి అవసరమైన దగ్గర చూపు, దూరం చూపు, దృష్టిలోపం ఉన్న వారికి రమేష్ ఐకేర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వి రమేష్ సూచించిన మేరకు కంటి అద్దాలు తయారు చేసి బుధవారం కంటి అద్దాలను ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాహకులు అందజేయగా వాటికి తోడేరు జెడ్పీహెచ్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కె వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, బి చెర్లోపల్లి ఎంపీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎం సుధాకర్ చేతుల మీదుగా గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. కంటి అద్దాలు తీసుకున్న వారికి 50% సబ్సిడీతో ఆ మొత్తాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు చెల్లించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చేస్తున్న సేవలను వారు కొనియాడారు. నిరంతర ప్రజాసేవకి అంకితమైన ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ కార్యదర్శి ఎం విజయలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో ప్రధానంగా ఓపెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ జరగకుండా ప్రత్యేక తనిఖీలు, విఘాతం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజేన్లా హెచ్చరిక. గూడూరు పట్టణ పరిధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్,
ప్రారంభించిన పాఠశాల ఏజీఎం రియాజ్. ప్రభుత్వం నిర్వహిస్తున్న పశు వైద్య ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. మనుబోలు ప్రాంతీయ పశు వైద్యశాల ఉప సంచాలకులు గురువారెడ్డి పిలుపు. బి చెర్లోపల్లి గ్రామంలో జనవరి 26వ తేదీ సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం. 20 మంది గ్రామ ప్రజలకు 15,000 రూపాయల విలువ చేసే కంటి అద్దాలు పంపిణీ. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.